హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన మ్యాథ్స్ ట్యుటోరియల్స్ తెలుగుని. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే అదేవిధంగా ప్లీజ్ 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 మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, థమ్స్ అప్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము స్ట్రైట్ లైన్ సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 42 నంబర్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ 3x plus 4y plus 6 is equal to 0 and making an intercept -4 on the x-axis అంటున్నాడు. ఓకే, సో ఈ విధంగా ఉంది. ముందుగా క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం మనము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ అన్నాడు. సో అలాగైతే మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, దానికి మనకు పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ అయితే కనుక్కోమంటున్నాడు. బాగానే ఉంది. అలాగైతే మేకింగ్ యాన్ ఇంటర్సెప్ట్ -4 ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఎలాగుందనుకున్నా, ముందుగా మనం ఏమనుకుంటామంటే మనకు ముందుగా లైన్ ఈక్వేషన్ పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ ఒకటి ఇచ్చినాడు. ఓకేనా? సో దీన్ని పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ ఒకటి ఇచ్చినాడు. సో మనకు కావాల్సిన దానికి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే మనకు bx - ay + k = 0గా ఉంటుంది. ఓకే, సో మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మనకు దీనికి ఈ ఈక్వేషన్కి మనకు పర్పెండిక్యులర్ ఈక్వేషన్ కావాలి కాబట్టి మనకి ఏ విధంగా ఉంటుందంటే bx - ay + k = 0 ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నదాన్ని మనము ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేస్తాం. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఎలాగుంటుంది మనకు x/a + y/b = 1 ఈ ఫామ్లోకి చేంజ్ చేసి మనకు చూసుకున్నట్టే వాడు ఏం చెప్పాడంటే క్వశ్చన్లో మేకింగ్ అండ్ ఇంటర్సెప్ట్ -4 ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అన్నాడు. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇచ్చినట్టు. ఓకే, a = -4 ఇలా మనకు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇచ్చినట్టు లెక్క అన్నమాట దీనికి. ఓకేనా? సో అలాగైతే మనకు పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో లైన్ బై లైన్ చేస్తాను, ఒకసారి చూడండి మీరు కూడా. ముందుగా నేను దీంట్లో కన్వర్ట్ చేస్తాను. పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి మనకు దానికి పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ కావాలంటే ముందుగా దీంట్లో కన్వర్ట్ చేస్తాను. చూడండి, స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఆన్సర్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్, ముందుగా ఇచ్చిండే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ రాద్దాం. ఏమి ఇచ్చాడు మనకు 3x + 4y + 6 = 0 అన్నాడు. బాగానే ఉంది. ఇప్పుడు దీనికి మనకు పర్పెండిక్యులర్ ఈక్వేషన్ కావాలి ఉంటుంది, ఎందుకంటే మనకు చెప్పాడు వాడు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ అన్నాడు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనకు వీ నో దట్, మనకు తెలుసు ఏం తెలుసు, ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ax + by + c = 0 ఈజ్ bx - ay + k = 0 అయిపోద్ది అనమాట పర్పెండిక్యులర్కి అయితే. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని, ఇది మనకు ఏ, ఇది మనకు బి, ఇది మనకు సి, ఇందులో ఇక్కడ మనకు ఈ విధంగా చేంజ్ చేద్దాం పర్పెండిక్యులర్ లైన్గా. అప్పుడు మనకి ఏమవుతుంది, దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ ఏమవుతుంది, మనకు కావాల్సినది రిక్వైర్డ్ అంటే. ఓకే, సో మనకి ఈ విధంగా మారుతుంది. మనకు bx కాబట్టి b అంటే 4 × x - a అంటే ఎంత ఉంది, 3 ఉంది. ఓకే, సో 3 × y + k కాన్స్టాంట్ మనకు తెలియదు కదా, + k = 0 అలాగే వస్తుంది అనమాట. ఇది మనకి ఏంటి, రిక్వైర్డ్ ఈక్వేషన్ పర్పెండిక్యులర్ లైన్ ఇలా ఉండడానికి ఇలా మనకు. ఓకేనా? సో దీనికి మనకు పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ ఇది అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనకు k వాల్యూ మనకు ఒరిజినల్గా కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనం కనుక్కోవాల్సింది ఒరిజినల్గా ఉంటుంది. ఇప్పుడు మనకు k వాల్యూ కావాలి. ఓకేనా? వాడు ఇచ్చిండే ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఏమి ఇచ్చాడంటే మనకి ఏమి లేవాడు, ఏమి ఇచ్చాడంటే ఇంటర్సెప్ట్ ఇచ్చినాడు. అంటే ఏంటి, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇచ్చినాడు. ఎంతంటే -4 ఇచ్చాడు. ఓకేనా? సో అంటే మనకు ఈక్వేషన్కి, ఓకేనా, సో మనకు కనుక్కోవాల్సిన ఈక్వేషన్కి వాడు ఏమి ఇచ్చాడంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ అయితే ఇచ్చేసాడు మనకు. అర్థమవుతుందా? అంటే ఏంటి, మనకు ఈ ఈక్వేషన్కి ఏదైతే ఉందో దీనికి మనకు ఎక్స్ ఇంటర్సెప్ట్ అయితే ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనము ఇంటర్సెప్ట్ ఫామ్లో చేంజ్ చేద్దాం. దీన్ని మనము, ఓకే, ఇది మామూలుగా ఈక్వేషన్ ఫామ్లో ఉంది, దీన్ని మనం ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో చేంజ్ చేద్దాం. అప్పుడు మనకు ఏమవుతుంది చూడండి. ఎందుకంటే ఇలా చేస్తున్నామంటే వాడు ఇచ్చిండేది యాజ్ పర్ గివెన్ డేటా ఏమి ఇచ్చాడంటే మనకు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు -4 అన్నాడు. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే వీ ట్రాన్స్ఫార్మ్ 4x - 3y + k = 0 ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేస్తాం. x/a + y/b = 1లోకి చేంజ్ చేస్తామంట. ఎలా చేంజ్ చేస్తామనేది మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, ఇంతకుముందు మన వీడియోస్ కూడా చూసాము. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా చేంజ్ చేస్తాను అనేది.
సేమ్ అలాగే చేంజ్ చేస్తాను, పెద్ద తేడా ఏమి ఉండదు. సో ఇది రాసుకుంటాను చూడండి, ఇది రాసుకున్నా 4x - 3y + k = 0. ముందుగా కాన్స్టాంట్స్ ఏ ఉన్నా ఈ సైడ్ తెచ్చేస్తాం, ఎందుకంటే మనకు x/a + y/b = 1గా రావాలి కాబట్టి మనకు కాన్స్టాంట్స్ ఏమున్నాయి x వైలే ఉంటాయి కాబట్టి ఈ సైడ్ మనకు LHSలో. సో కాన్స్టాంట్స్ ఏమున్నా ఈ సైడ్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు k ఉంది కాబట్టి ఈ సైడ్ వచ్చేస్తే మనకు 4x - 3y = -k అయితే అయిపోద్ది. సో ఇక్కడ మనకు 1 రావాలి కాబట్టి ఇక్కడ RHSలో ఎంత ఉంటే అంత మనం డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, సో -k. ఓకేనా, సో -k క్యాన్సిల్ 1 అయిపోద్ది. అలాగన్నా అనుకోండి, లేదంటే మీరు సో -kని ఈ సైడ్ తెచ్చినట్టయితే ఏమవుద్దంటే సో డివైడెడ్ బై అవుతుంది. 4x - 3y / -k = 1 అయితే అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనకు -kని స్ప్లిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫామ్లోకి రావాలి కాబట్టి. సో అప్పుడు మనకు 4x / -k + -3y / -k అనేది వస్తుంది అనమాట. -3y / -k అయితే వస్తుంది అనమాట. మైనస్ క్యాన్సిల్. ఇక్కడ మనకి ఈ విధంగా రాసుకున్నా చూడండి, ఇలా ఇంటర్సెప్ట్ ఫామ్ వచ్చేటట్టుగా ఇక్కడ మైనస్ అనేది దీనికే రాసేసుకున్నా. ఓకే, సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనకు 4ని ఈ సైడ్ తెచ్చేసుకుంటా, కిందికి తెచ్చేసుకుంటా. అప్పుడు నాకు రెసిప్రోకల్ అవుతుంది. x డివైడెడ్ బై ఏమవుతుందంటే -k/4 అయితే అవుతుంది అనమాట. కిందికి వచ్చేస్తుంది, k కిందికి. ఓకే, సో -k కిందికి అయితే వచ్చేస్తుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ 3ని కూడా ఈ సైడ్ తెచ్చేసుకుంటాను, కిందికి తెచ్చేసుకుంటా. మనకు y డివైడెడ్ బై k/3 అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అయిపోద్ది. అంటే అప్పుడు మనకి ఏంటి, ఎక్స్లు వైలు ఒంటరిగా ఉండాలి. ఎక్స్లు వైలు ఒంటరిగా ఉన్నాయి, కింద వచ్చేసి AB. ఇది మనకు x ఇంటర్సెప్ట్, ఇది మనకు y ఇంటర్సెప్ట్. ఈ విధంగా ఓకే, = 1 అదే ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్. అంటే ఏంటి, x/a + y/b = 1గా ఉంది కాబట్టి మనకు వాడు క్వశ్చన్ ప్రకారం ఏమి ఇచ్చాడంటే మేకింగ్ అండ్ ఇంటర్సెప్ట్ -4 ఆన్ x యాక్సిస్ అంటే ఏంటి, మనకు చూసుకున్నట్టయితే మనకు కనుక్కోవాల్సిన ఈక్వేషన్ అనేది మనకు x యాక్సిస్ పైన ఇంటర్సెప్ట్ చేస్తుందంట. అంటే ఏంటి, మనకు x ఇంటర్సెప్ట్ అని అర్థం అనమాట. ఇక్కడ a = -4 అని అర్థం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏ కదా ఇది, ఓకేనా, ఇది అనమాట. సో దీన్ని మనకు ఏ అనుకుంటాను. ఏం ఇచ్చాడంటే -4 అయితే ఇచ్చాడు. అంటే మనకి ఏంటి, -k డివైడెడ్ బై 4 = -4 అని అర్థం అనమాట ఇక్కడ. ఓకేనా, ఇది మనకు x ఇంటర్సెప్ట్. సో ఇక్కడ మనకు -k డివైడెడ్ బై 4 = -4 అవుతుంది. ఇప్పుడు మనం k వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ సైడ్ తెచ్చేద్దాం 4ని. సో -k = -4 × 4 అంటే -16 అవుతుంది. మైనస్ క్యాన్సిల్, k = 16. ఇప్పుడు k = 16 తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారంటే ఇక్కడ. ఓకేనా, సో ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్ అన్నారు కదా, ఈజ్ k. ఇక్కడ దగ్గర సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 4x - 3y ఇక్కడ k సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు సబ్స్టిట్యూటింగ్ k = 16 in 4x - 3y + k = 0. దెన్ వీ గెట్ ద రిక్వైర్డ్ పర్పెండిక్యులర్ లైన్ టు 3x + 4y + 6 = 0. అంటే మనకి ఇచ్చిండేది లైన్ ఈక్వేషన్కి మనకు పర్పెండిక్యులర్ లైన్. ఓకేనా, సో ఈజీ ఏమవుతుంది అంటే మనకు ఇచ్చిండే లైన్ ఇది. ఓకేనా, సో దాని పర్పెండిక్యులర్ లైన్ ఏదంటే ఇది 4x - 3y ఓకే +16 = 0 అనేది ఇది మనకు ఒరిజినల్గా ఉన్న ఈక్వేషన్ అనమాట. ఈ ఈక్వేషన్ అర్థమైందా, ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు అర్థమైందా? సో ఇది అంటే ఇక్కడ ఏం లేదు, టోటల్గా చూసుకున్నట్టయితే మనకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎలాగంటే టోటల్గా సో ఇలా మనకు x యాక్సిస్, ఇది మనకు y యాక్సిస్ అనుకుందాం. ఓకే, సో ఈ విధంగా మనకు లైన్ అయితే వెళతా ఉంది అనుకుందాం. సో ఈ విధంగా మనకు లైన్ వెళ్తూ ఉంది. సో ఆ లైన్ మనకు కనుక్కోవాల్సిన ఈక్వేషన్ అనమాట. ఓకేనా, ఈక్వేషన్ పర్పెండిక్యులర్ లైన్. దేనికి పర్పెండిక్యులర్ అంటే దీనికి పర్పెండిక్యులర్. సో ఈ విధంగా ఏదో ఒకటి వెళ్తూ ఉంది. ఇలా పర్పెండిక్యులర్ లైన్ వచ్చేసి ఇది ఇచ్చాడు మనకు 3x + 4y + 6 = 0. ఈ విధంగా ఇచ్చేసాడు. ఓకే, సో నేను జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఈ విధంగా మనకు ఇవి రెండు పర్పెండిక్యులర్. సో అలాగైతే మనకు x ఇంటర్సెప్ట్ ఇచ్చాడు, ఏమంటే -4 అనేది ఇచ్చాడు. ఓకేనా, సో యాక్చువల్గా ఈ సైడ్కు వస్తుంది అది చెప్పాలంటే గ్రాఫ్. సో మీకు జస్ట్ అర్థం అవడానికి చెప్తున్నా. -4 అయితే అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కనుక్కోమన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటున్నాడు. ఓకేనా, సో మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయమన్నట్లా మనకు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటే ఏ విధంగా ఉంటుంది, ax + by + c = 0 ఈ ఫామ్లో ఉండాలన్నమాట. ఓకేనా, సో అందుకని ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, ఆ విధంగా చేంజ్ చేయమంటే మనకు ఇప్పుడు ఇచ్చిండే ఈ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్ లైన్ అన్నాడు కాబట్టి మనకు పర్పెండిక్యులర్ ఈక్వేషన్ లైన్ ఎలా ఉంటుందంటే bx - ay + k = 0గా ఉంటుంది. సో ఇచ్చిండే దానికి మనకు ఈ విధంగా రాసుకున్నట్టు ఈ విధంగా అయిపోయింది అనమాట. నాకు ఇక్కడ మనకు కే వాల్యూ కావాలి కాబట్టి కే వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ మనకు పాయింట్ ఏమీ లేదు. సో పాయింట్ ఉంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి కే వాల్యూ కనుక్కునే వాళ్ళం. అలా లేదు కాబట్టి మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ ఇచ్చాడు మనకి ఇక్కడ -4 అన్నాడు. ఓకేనా, సో ఎక్స్ ఇంటర్సెప్ట్ అన్నాడు. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ = -4 అన్నాడు కాబట్టి ముందుగా మనం ఇలాంటి ఈక్వేషన్ని నేను ఏం చేస్తానంటే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, సో ఇంటర్సెప్ట్ ఫామ్లో ట్రాన్స్ఫర్ చేస్తే పద్ధతి ఇది.
చేంజ్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చేసింది. మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు -4 అన్నాడు కాబట్టి -4కి ఈక్వల్ చేస్తే నాకు కే వాల్యూ వచ్చేసింది. కే తీసుకెళ్ళి మరి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే నాకు ఒరిజినల్గా ఉన్న మనకు పర్పెండిక్యులర్ లైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇది 4x - 3y + 16 = 0. ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మనకు వచ్చేసి 2 మార్క్స్కి చూద్దాం. 43 క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -4, 5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. ఓకే, ఇది కూడా వినండి, ఏం లేదు, చాలా సింపుల్. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుక్కోమంటున్నాడు. పాసింగ్ త్రూ ద పాయింట్, ఆ లైన్ పైన ఉండే పాయింట్ అయితే ఇచ్చేసాడు మనకి ఎక్కడో -4, 5 అయితే ఇచ్చేసాడు. అలాగే అంటూ కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటున్నాడు. అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉందంట. సో అలాగైతే మనకు ఇలా మనం కనుక్కోవాల్సిన లైన్ ఏదైతే ఉందో ఇలా వెళ్తుందంట. ఓకే, సో ఇలా వెళ్తుందంట. దానిపైన ఇచ్చిండే పాయింట్ ఇచ్చాడు మనకు -4, 5 అయితే ఇచ్చేసాడు. అలాగే మన ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏంటి అంటే అడుగుతున్నాడు. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అడగట్లేదు. మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అంటున్నాడు. అంటే ఏ ఫామ్లో ఉండాలి? ax + by + c = 0 ఫామ్లో ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇలా మనకు లైన్ పాస్ అవుతుంది, దాని ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. బాగానే ఉంది. అండ్ కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటే ఏం లేదు, కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ దగ్గర టచ్ అవుతుంది అనమాట, వై యాక్సిస్ పైన కూడా ఒక చోట టచ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ ఎంతైతే ఉంటుందో, ఓకేనా, సో వై ఇంటర్సెప్ట్ ఎంతైతే ఉంటుంది, ఎక్స్ ఇంటర్సెప్ట్ అవి రెండు మనకు ఈక్వల్గా ఉంటాయి అని అర్థం అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఇప్పుడు 3, 0 దగ్గర అయ్యింది అనుకో, ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్ పైన, ఇక్కడ ఏమవుతుందంటే వై యాక్సిస్ పైన 0, 3 దగ్గర అయి ఉంటుంది అని అర్థం అనమాట. అర్థమైందా? రెండు ఈక్వల్. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ రెండు ఈక్వల్ అని అంటున్నాడు ఇక్కడ. అది ఇక్కడ మనకు. ఓకేనా, సో కటింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్ అంటే ఏం లేదు, జీరో కాకుండా ఏదో సమ్ వాల్యూ ఉంటుంది అని అర్థం అనమాట. నాన్ జీరో ఇంటర్సెప్ట్ అంటే ఇంటర్సెప్ట్స్ అని అర్థం, మరి మీరు ఏం అనుకోవద్దండి, ఇది ఓకే, వాల్యూ ఉంటుందని అర్థం ఇక్కడ. అంత కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. ఓకేనా, సో ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు ఏం కనుక్కోవాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం ఎలాగనేది. ముందుగా మనకు ఏమనుకుంటామంటే ఇలా మనకి ఇలా ఉంది కాబట్టి ముందుగా మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా, సో ముందు ఇంటర్సెప్ట్ ఫామ్ అనుకుందాం. చూడండి ఆన్సర్లో లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ బి x/a + y/b = 1 అనుకుంటా. ముందుగా ఇంటర్సెప్ట్ ఫామ్ ఈ విధంగా వస్తుంది కాబట్టి వాడు ఇంటర్సెప్ట్స్ అనే మనకు ఒక హింట్ అయితే ఇచ్చాడు కాబట్టి ముందుగా నేను ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏమనుకుంటా, ఈ విధంగా x/a + y/b = 1 అనుకుంటాను అనమాట ఈ ఈక్వేషన్ని. ఓకే, సో అదేవిధంగా గివెన్ దట్ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఓకేనా, ఈక్వల్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అన్నాడు. అంటే ఏంటి, మనకు ఇక్కడ మనకు ఈక్వల్ అనమాట. అంటే a = b అని అర్థం అనమాట. ఓకే, సో దెర్ఫోర్ a = b అని అర్థం అనమాట. ఇప్పుడు a = b అని కాబట్టి ఇప్పుడు a ఉన్న చోట a అలాగే ఉంటుంది, b ఉన్న చోట ఏం సబ్స్టిట్యూట్ చేస్తానంటే a సబ్స్టిట్యూట్ చేస్తాను. రెండు ఈక్వలే కదా, ఇంకొస్తే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఓకేనా, సో ఆ విధంగా కాబట్టి మనకు ఇక్కడ ఏ అనుకుందాం b ఉన్న చోట, లేకుంటే ఏ ఉన్న చోట b అనుకోండి, ఎలాగన్నా అనుకోండి, రెండు సేమ్గా ఉంటాయని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏ విధంగా మారిపోతుంది అంటే x/a + y/a = 1గా మారిపోతుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ మనకు ఇప్పుడు మనకి ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తామంటే దీన్ని స్ట్రైట్ లైన్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. స్ట్రైట్ లైన్ ఫామ్ అంటే ఎలాగా, ax + by + c = 0గా ట్రాన్స్ఫర్ చేస్తాను. అంటే ఏంటి, కింద ఎల్సిఎం తీస్తాను ఏని. ఓకేనా, సో ఏని ఎల్సిఎం తీసిన తర్వాత మనకి ఏమవుతుందంటే x + y అవుతుంది పైన. ఓకే, = 1. ఏని సైడ్ ఇచ్చేస్తాను అంటే 1 × a అవుతుంది అనమాట. ఏనే x + y = a అయితే అయిపోయింది అనమాట. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. సో మనకు కావాల్సిండేది ఏ వాల్యూ కావాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు ఒరిజినల్గా. ఓకేనా, సో ఏ వాల్యూ కావాలి అంటే ఇక్కడ మనకు ఏం చెప్పాడంటే ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ అన్నాడు. ఓకేనా, సో ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ ఇలా మనకు వచ్చేసింది. ఏమంటే ఇది మనకు లైన్ ఈక్వేషన్ x + y = a అనేది వచ్చిందనమాట ఇక్కడ మనకు ఈ లైన్ ఈక్వేషన్. సో ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ కదా, -4, 5 ఇక్కడనే సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకేనా, సో ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ -4, 5 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా కదా, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, సో నాకు ఏమవుతుంది, ఇది x y అనుకున్నట్టయితే నాకు -4 + 5 = a అవుతుంది. 5 నుంచి 4 పోతే 1, a = 1. సో a = 1ని తీసుకెళ్ళి మరి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను ఈక్వేషన్ నెంబర్ 1లో.
ఓకేనా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే సబ్స్టిట్యూటింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, దెన్ వి గెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్. ఇప్పుడు మనకు ఈ స్ట్రైట్ లైన్ ఏంటన్నది బయటపడిపోద్ది. చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 ఈ సైడ్ ఇచ్చేద్దాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనకు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉండాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ముందుగా మనకు ఇక్కడ క్వశ్చన్ ఆధారంగా మనకి ఏమన్నాడంటే చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద పాయింట్ అన్నాడు, బాగానే ఉంది. అదేవిధంగా కటింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటే ఇక్కడ మనకు కోఆర్డినేట్ యాక్సెస్ అయితే అన్నాడు అనమాట. సో కాబట్టి మనకు ఈ విధంగా అయిపోద్ది అనమాట. ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఈ విధంగా లైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి, దానిపైన వచ్చిన పాయింట్ ఇచ్చాడు -4,5 అనేది. సో ఇక్కడ మనకు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటర్సెప్ట్ అన్నాడు అనమాట. అది ఇక్కడ ఓకేనా. సో కాబట్టి ముందుగా మనకు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటర్సెప్ట్ అన్నాడు కాబట్టి ముందుగా మనకు ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి అనుకుంటాం అనమాట. ఇలా అనుకున్న తర్వాత మనకి ఇంటర్సెప్ట్స్ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇక్కడ బి ఉన్న చోట ఏ పెట్టేస్తాను, లేకుంటే ఏ ఉన్న చోట బి పెట్టేయండి. అప్పుడు బీబీ అయిపోద్ది కింద అయితే, ఏం పెద్ద తేడా ఏమి ఉండదు. ఓకే, సో రెండు అయిపోద్ది. ఇప్పుడు మనకి ఎల్సిఎం తీసేసి మనకి ఇప్పుడు ఏలాగా మనకి స్ట్రైట్ లైన్ ఫామ్లోకి రాసుకుంటాం అనమాట. ఈ విధంగా ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అనే దాంట్లో రాసుకుంటాం. బి అనుకుంటే బి అనుకోండి మీరు. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు వాడు ఏమి ఇచ్చాడంటే ఇట్ పాసెస్ టు ద పాయింట్ అన్నాడు. ఓకే, సో ఆ లైన్ పైన ఇచ్చిన పాయింట్ ఉంది కాదు, పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాను ఎప్పుడైనా సరే. ఓకే, సో ఇట్ పాసెస్ టు ద పాయింట్ అనేసి ఈ విధంగా చేసినట్టయితే నాకు ఏ వాల్యూ వస్తుంది, బి అనుకునే వాళ్ళకి అయితే బి వాల్యూ వస్తుంది. ఇప్పుడు బి వాల్యూ తీసుకెళ్ళి లేదా ఏ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటా కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి నేను సాల్వ్ చేసినట్టయితే నాకు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా మీకు? ఎప్పుడైనా కానీ ఈ ఫామ్లోనే ఉండాలి. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.